జనులందరికీ స్వాగతం సుస్వాగతం. ఏమండి చిన్న హీరో గారు, మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరేమో అందరికంటే చిన్న హీరో అని చెప్పుకుంటారు, కానీ మీరు క్రియేట్ చేసే రికార్డ్స్ యొక్క రీసౌండ్ ఏదైతే ఉందో అది టోటల్గా ఇండియా వైడ్గా అయితే వినపడుతుంది. అసలు మామూలుగా అడుగుతున్నాను, మీకు ఏమన్నా న్యాయంగా ఉందా? అసలు మామూలుగా అడుగుతున్నాను, మీ గురించి మీకు తెలుస్తుందా? అసలు మీరు క్రియేట్ చేసే సునామీ ఏ రేంజ్లో ఉందో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. కెనడాలో ఓజీ సినిమాకి సంబంధించిన టికెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి జనులారా. ఏమైందంటే ఆ సైట్ అయితే క్రాష్ అయిపోయింది. ఇంకేదో పక్కన పెట్టండి. ఇంకోటి, రీసెంట్గా ఓజీ సినిమాకి సంబంధించిన మెర్చండైజ్ని అయితే తయారు చేసి వాళ్ళైతే పెట్టారు. ఆ సైటు క్రాష్ అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టండి. ఇంకా ఏం జరిగిందంటే యూకేలో ఈ ఓజీ సినిమాకి సంబంధించిన ఫ్యాన్స్ షో అయితే ఓపెన్ చేశారు. అది ఓపెన్ చేయగానే ఫ్యాన్స్ అందరూ ఏదో దండయాత్ర చేసినట్టయితే ఆ సైట్ మీద అయితే పడ్డారు. ఆ సైట్ కూడా క్రాష్ అయిపోయింది. ఇదండి చిన్న హీరో గారు, మీరు ఇండియాలో కాకుండా బయట దేశాలలో క్రియేట్ చేస్తున్న సునామీ. ఇంకివన్నీ పక్కన పెడితే జనులారా, ఈ చిన్న హీరో నటించిన ఓజీ సినిమా ఏదైతే ఉందో మన భారతదేశంలో ఇప్పటి వరకు ఏ సినిమా అందుకోలేని రికార్డ్స్ అయితే ఈ చిన్న హీరో యొక్క సినిమా అయితే క్రియేట్ చేసింది. అదేంటంటే 21 రోజుల ముందే, ఏంటి సినిమా రిలీజ్ అవ్వడానికి 21 రోజుల ముందే యుఎస్ఏ ప్రీసేల్స్లో 1 మిలియన్ దాటిన మొట్టమొదటి భారతీయ చలన చిత్రంగా ఓజీ సినిమా అయితే కొత్త అధ్యాయం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా 34,000కు పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. కుర్రాళ్ళు అలా ఉంటది, కరెక్ట్ సినిమా పడితే అలా ఉంటది. కాబట్టి జనులారా, అందరికీ చెప్పేది ఏంటంటే, చిన్న హీరో అని చెప్పుకోవటం ఆయన గొప్పతనం, దాన్ని ట్రోల్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఇంకా జనులారా, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం అమెరికా ప్రీసేల్స్ అనమాట. ఇంకా మన తెలుగు రాష్ట్రాల యొక్క బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత అటు అమెరికా నుంచి అనకాపల్లి వరకు రీసౌండ్ అంటే ఏంటో ఈ ఓజీ సినిమా అయితే చూపిస్తుంది. మామూలుగా ఉండదు ఊపు. అయితే ఈ ఓజీ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అది సెప్టెంబర్ 20న చేయడానికైతే వాళ్ళైతే ప్లానింగ్లో అయితే ఉన్నారు. మ్యాక్సిమం ఆ రోజే జరిగిద్ది. ఇంకా చీఫ్ గెస్ట్గా మీ అందరికీ నచ్చిన ఒక వ్యక్తిని పిలవడానికైతే ఆల్రెడీ టాక్స్ అయితే నడుస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ అయితే వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ క్యూబ్ ఇలా వరుస పెట్టి పైన అన్ని పెట్టుకుంటూ వెళ్తాం కదా, ఆ రేంజ్లో ప్రమోషనల్ యాక్టివిటీస్ అయితే రాబోతున్నాయి. హైప్ ఎక్కడికో పెరిగిపోతుంది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా యూనిటీగా అయితే ఉండండి. ఇదైతే ఇప్పుడు చాలా కావాలి. సరే, మరి ఇంక లాస్ట్లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ. క్యూడోస్ అన్నీ థ్యాంక్ యూ.